ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ప్రముఖ డయాబెటిస్ వైద్యులు డాక్టర్ భీమల దుర్గా ప్రసాద్ అన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో యూత్ సర్వీస్ మంత్ సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముందుగా ముఖ్య అతిథిగా షుగర్ వైద్య నిపుణులు డాక్టర్ భీమల దుర్గా ప్రసాద్, యూత్ సర్వీస్ మంత్ చైర్మన్ టీవీ రమణారావు, పీడీజీ టిక్కు క్లబ్ సభ్యులు జ్యోతి వెలిగించారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి మాట్లాడుతూ రోటరీ క్లబ్ సభ్యులందరికీ తీసుకోవాల్సిన ఆహార అలవాట్లను గురించి మరియు ప్రతిరోజు వ్యాయామం చేయాలని డైట్ కంట్రోల్ గురించి వివరించిన డాక్టర్ భీమల దుర్గా ప్రసాద్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతాపతిమూర్తి, ముమ్మడి సత్యనారాయణ, అంకుర్, ఎక్సెల్ రమేష్, సీనియర్ రొటేరియన్స్ పాల్గొన్నారు. ఎందుకు ఇంతమంది పేరు అయింది? ముందు ఎప్పుడు మన పెద్దలు ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ లేవు, కిడ్నీ ప్రాబ్లమ్స్ లేవు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంతలా లేవు అంటే కేవలం మనం తీసుకుని అడల్టరేటెడ్ ఫుడ్ మళ్ళీ చెప్తున్నాను, ఆ చిప్స్ అన్నవి కంప్లీట్ గా పిల్లలకు దూరంగా ఉంచండి. ఎందుకంటే చిప్స్ అన్నది వ్యాపరింగ్ డెన్సిటీ అంటాం. వ్యాపరింగ్ క్యాలరీస్ అంటే ఏంటంటే నాలుగు మీద ఆపరేటివ్ కెలోరిక్ డెన్సిటీ. అంటే మీరు తిన్నావా లేదా కూడా గుర్తుంటుంది. క్రికెట్ మ్యాచ్ నిన్న మంచి ఆహ్లాదకరంగా సూర్యవంశి కొడుతుంటే మనం ఎన్ని చిప్స్ తిన్నాం, ఎన్ని లేస్ ప్యాకెట్ తిన్నాం మనకే తెలియదు. ఒకవేళ థమ్స్అప్ డ్రింక్ అయితే అలాగా 6 కొడుతుంటే మనం డ్రింక్ తాగుతూ ఉంటాం. దాన్ని వ్యాపరైజింగ్ కెలోరిక్ డెన్సిటీ అంటాం. అంటే మనం తిన్నామని కూడా మర్చిపోతాం. ఆ చిప్స్ ప్యాకెట్, ఒక్కొక్క చిప్స్ ప్యాకెట్ లో మినిమం ఆ గాలి తీసేగా ఆ లేస్ ప్యాకెట్ లో 300 to 500 క్యాలరీస్ ఉంటుంది. కనుక మనం రోజు ట్రెడ్మిల్ మీద 1 గంట పరిగెట్టామని అనుకుంటూ ఉంటాం. మార్నింగ్ మనం జిమ్కి వెళ్తానండి, నేను షటిల్ ఆడతానండి, టెన్నిస్ ఆడతానండి, ఇలా రకరకాల హ్యాబిట్స్ మనకు ఉంటాయి. మీరు ఎంత షటిల్ ఆడినా, ఎంత టెన్నిస్ ఆడినా మీరు కరిగించేది కేవలం 200-250 క్యాలరీస్ నుంచి కరపట్లేదు. ఒక లేస్ ప్యాకెట్ లో దానికి రెట్టింపు ఉంటుంది. కానీ ఈ క్యుములేటివ్ క్యాలరీస్ వల్ల పిల్లలంతా ఒబీస్గా ఉంటారు. అయితే ఏమైందయ్యా, ఇప్పుడు పిల్లలందరూ ఒబీస్గా ఉంటారు, రుచిగా ఉంటారు. చిన్నప్పుడు లేరంటే పాత తరంలో, మా తరంలో కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు తగ్గట్లేదంటే వాళ్ళ కదలడానికి వాళ్ళకి టైం లేదు. వాళ్ళు మార్నింగ్ 6కి వెళ్ళి నైట్ 8కి వస్తున్నారు. 8కి వచ్చిన తర్వాత వాళ్ళకి మినిమం టైం ఉండట్లేదు. ఎందుకు టైం ఉండట్లేదు అంటే 8 to 10 మార్క్స్ కావాలి. 10th అయిన తర్వాత +2లో వాళ్ళకి టాపర్స్ కింద రావాలి. తర్వాత ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మన చేతుల్లో అదుకుంటారు. అప్పటికే వాళ్ళు 100 కేజీలు వచ్చేస్తుంటారు. 100 కేజీలు వచ్చిన తర్వాత ఆ శరీరాన్ని మనం అంటే ఆ పెద్ద ట్రక్ని మనం ముందుకు తోయడానికి ఇంకా ఎక్కువ తింటాం. అలా తిని దాన్నే ఒబెసిటీ అలాగ పాండమిక్గా వృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం. మరి దీనికి ఏం చేయాలంటే అంటే చిన్నప్పటి నుంచి మన పిల్లల జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు మన మనవల జనరేషన్ ఒకవేళ ఉన్నట్లయితే, మన పిల్లల జనరేషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ దగ్గర నుంచి డైలీ ఒక యాక్టివిటీ నేర్పించడం అత్యంతమైన ముఖ్యమైన విషయం. ఏదో ఒక స్పోర్ట్ అన్నది మనం అలవాటు చేయట్లేదు. ఇప్పుడు మనం ఎప్పుడైనా యూఎస్ కానీ యూరోప్ కానీ ఏదైనా కంట్రీ విజిట్ చేసినప్పుడు వాళ్ళు సరదాగా బాస్కెట్బాల్ ఆడుకుంటూ ఉంటారు. ఎవరు కూడా వర్క్ చేయడానికి కూడా 5 తర్వాత తీసుకోవడం. మనం 9-9:30 వరకు లాంగ్